కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో వైసీపీ గెలుపు ఖాయమంటున్నారు అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు ఆయన. జగన్ ప్రకటించిన నవరత్నాలకు ప్రజాదరణ ఉండనున్న శిల్పా చక్రపాణి రెడ్డితో మా రిపోర్టర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలో రసవత్తరంగా ఎన్నికల పోరు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా శిల్పా చక్రపాణి రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా బుడ్డా రాజశేఖర రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం శిల్పా చక్రపాణి రెడ్డితో ఉన్నాం, ఆయనతో మాట్లాడే ప్రయత్నం. అన్న చెప్పండి, ఎట్లా ఉంది రెస్పాన్స్? ఈరోజు ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వార్ వన్ సైడే, ఇది రెండో సైడ్ అంటూ లేదు. ఎందుకంటే మా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు గతంలో పార్టీ మారిన విధానాలు కానీ, రైతులు చేస్తున్నటువంటి ద్రోహం కానీ ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు డబ్బుల కోసం తప్ప ఆయన ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఎక్కడ చూసినా కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఈరోజు రాజకీయాన్ని నడపడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు రైతాంగానికి సంబంధించినటువంటి విషయాలు. ఇక్కడ రెండవ కారుకు నీళ్లు ఇవ్వలేనటువంటి ఒక ఎమ్మెల్యే గారు, నీళ్లు ఉండి కూడా ఈ యొక్క వెలుగోడు డ్యాంలో నీళ్లు ఉండి కూడా రెండవ పంటకు నీళ్లు ఇవ్వకుండా 300 కోట్ల రూపాయలు లైనింగ్ పన్నులు తెచ్చుకొని లైనింగ్ పన్నుల కోసం, కమిషన్ల కోసం ఈరోజు రైతుల కడుపు కొట్టడం జరిగింది. రైతాంగం చాలా కోపంగా ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. అదే కాకుండా రైతాంగానికి సంబంధించిన రైతు కూలీలు కూడా ఈరోజు రెండవ పంట వేయనందువల్ల కూలీల గుడికి పోవడానికి లేకుండా నందికొట్టుకు పోయి ఈరోజు వలసలు పోతూ ఉన్నారు. ఈరోజు కూలీలు, రైతు కూలీలు కూడా వలసలు వెళ్ళి పనులు చేసుకుంటూ ఉన్నారు. అదే కాకుండా దోపిడీ ఎక్కువైంది, అవినీతి ఎక్కువైంది. మొన్న మీరు చూసారు, ఎమ్మెల్యే గారు పార్టీలు మారినప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోయి ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీని నుంచి వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మళ్ళీ మొన్ననే మీరు ఈ మధ్యకాలంలో చూశారు, ఎమ్మెల్యే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు, నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, నన్ను క్షమించమని కోరడం జరిగింది. మేము కూడా ఆ రోజు సరే ఆరోగ్యం బాగాలేనప్పుడు అని కామెంట్ చేయకుండా హర్షించడం జరిగింది. రాజకీయాలలో సహజమే ఇవి అని చెప్పి అనుకోవడం జరిగింది. కానీ ఆయన తర్వాత తెలిసింది, ఆయన యొక్క నిజస్వరూపం తెలిసింది. ఒక డబ్బుల కోసం ఎమ్మెల్యే సీఎంను బెదిరించుకోవడం కోసం ఈ నాటకం ఆడాడు అని చెప్పి ప్రజలందరూ గుర్తిస్తూ ఉన్నారు. డబ్బులు దాదాపు మళ్ళీ ఒక 30 కోట్ల రూపాయలు ఆయనకు ముట్టిన తర్వాతనే మళ్ళీ నేను బరిలో ఉంటున్నానని చెప్పి మాట మార్చి ఈరోజు రాజకీయాలు ఇవి సహజమే అంటున్నాడు ఆయన. ఎవరికైనా చెప్పే వాళ్లకు రాజకీయాలు ఇవి సహజమే అంటున్నారు. కాబట్టి ప్రజలు ఈరోజు ఈసడించుకుంటూ ఉన్నారు. ఆయన అందరికీ తెలిసిపోతూ ఉంది, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకా శాశ్వతంగా రాజకీయాలు దూరం అవుతున్న మాట వాస్తవం అని ప్రజలందరూ అర్థం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి నమ్మే పరిస్థితి, ఎమ్మెల్యేని నమ్మే పరిస్థితులు లేరు. అన్ని మండలాల్లో కూడా ఈరోజు సున్నిపేంట మొదలుకొని సున్నిపేంటలో కూడా ఈరోజు వన్ సైడ్ జరగబోతూ ఉంది ఎలక్షన్. ఆత్మకూరు కానీ వెలుగోడులో కూడా సొంత మండలంలో కూడా ఈరోజు డబ్బులు ఇచ్చి ఈరోజు నామినేషన్ ఇస్తూ ఉన్నాడు. 500 రూపాయలే కాకుండా ఒక్కొక్క వెహికల్కు 15,000 రూపాయలు, ఒక్కొక్క నాయకునికి 50,000 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఈరోజు నామినేషన్ 2 కోట్ల రూపాయలు నామినేషన్ కోసం ఖర్చు పెడతా ఉన్నాడు. అంటే మళ్ళీ ప్రజలలో చూపించుకోవాలి నాకు బలం ఉందని. ఈరోజు డబ్బులు ఇస్తానే మరుసటి రోజు నుంచి మా ఇంటనే అంటారు వాళ్ళంతా కూడా. మాకు కూడా మేలే, ఈరోజు ఏదో పెద్ద భారీ ఎత్తున వేసినాను, నాకు జనాలు నా మద్దతు ఉందని చెప్పి ఆలోచిస్తారు. వాళ్ళ ఊరి వేల్పూరు నుంచే దాదాపు చాలామందిని కూడా వాళ్ళని భయభ్రాంతులు చేసి మీరు ప్రతి ఇంటికి ఒకరు రావాలని చెప్పి ఆ గ్రామం నుంచే చాలామంది తీసుకోవడం జరిగింది. అండ్ అదే కాకుండా పొదుపు లక్ష్మి మహిళలనే కాదు, అదేవిధంగా గ్రామాలలో మోటార్ సైకిళ్ళకు డీజిల్, పెట్రోల్ కొట్టించి ఎన్నో రకాలుగా ఈరోజు వాళ్ళందరినీ ఆశ చూపి ఈరోజు ఎలక్షన్ చేస్తూ ఉన్నాడంటే ఆయన పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు అని తెలియజేస్తా ఉన్నా. ఆత్మకూరులో ఇచ్చిన హామీలు నెరవేర్చాను, సిద్ధాపురం ఎత్తిపోతలు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కావచ్చు అనేది ఎమ్మెల్యే చెప్పే మాట. ఇప్పుడు ఎట్లందంటే ఆయన చెప్పేటివి ఎంత సిద్ధాపురం ఎత్తిపోతల పథకం ప్రారంభించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత నేను ఎమ్మెల్సీగా ఉన్న టైంలో ఆ రోజు పూర్తి చేసింది నేను. తర్వాత ఎలక్షన్లో ఆయన మధ్యలో వచ్చి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీలోకి.
పూర్తి చేసింది అతను చేసినటువంటిది ఏమిటంటే ఒక 5% పని పూర్తి చేసుకోవాలనే పార్టీని మారిన తర్వాత ఆ రోజు కష్టపడి ఆ రోజు సీఎం గారికి ఈ రోజు కూడా సీఎం గారి దగ్గర లెటర్లు ఉంటాయి. నేను ఇచ్చినటువంటి ప్రతి సభలో కూడా ఈ యొక్క ఇప్పుడు ఆయనతో కూడా ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. ఎవరు చేశారు, చక్రపాణి రెడ్డి చేశారా, ఇంకొకరు చేశారని. అవన్నీ వాస్తవాలు మార్చి అంతకుముందు గతంలో ఏ విధంగా వీలవుతుంది, సిద్ధాపురం పూర్తి కావడానికి ఛాన్సే లేదని ఇదే బుడ్డా రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మాట్లాడారు. సాధ్యమే కాదు ఇది, ఎందుకంటే అటవీ అనుమతులు కావాలి, అవన్నీ అయ్యే పని కాదు అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు నేను పూర్తి చేశాను అంటున్నాడు. అది ఎవరి వల్ల సాధ్యమైంది అనేది ప్రజలకు తెలుసు. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అంటున్నావు, అది అమృత్ స్కీమ్, అదేమి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. వీళ్ళు చేసింది ఏమీ లేదు. నేను ఉండే టైంలోనే ప్రపోజల్స్ పంపించా. నేను పంపించిన తర్వాత పూర్తి శాంక్షన్ ఇచ్చిన తర్వాత ఊరికే దాన్ని పూర్తి శిలాఫలకం వేసినంత మాత్రాన డ్రింకింగ్ స్కీమ్ అయిపోయినట్లా? అది కాదు, అదే కాదు, చాలా చేస్తూ ఉన్నాడు ఆయన. అన్ని ఎలక్షన్ల కోసం జీవోలు తీసుకొచ్చి, అన్ని తప్పుడు జీవోలు తీసుకొచ్చి ప్రజలు మొబ్బపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తూ ఉన్నారు. ప్రజలు ఏమాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బ్రహ్మాండమైనటువంటి ప్రేమ కలిగింది. ఆ కుటుంబాన్ని రక్షించుకోవాలి. నేను హత్య రాజకీయాలు మీరు చూశారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని దుర్మార్గంగా హత్య చేస్తే దాన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అసత్య ప్రచారాలు చేసి ప్రతి మీటింగ్లో కూడా ఈ యొక్క హత్యా సంఘటన సిట్టుకు దర్యాప్తు చేసి, సిట్టు మీద ఎవరికి నమ్మకం ఉంది? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తన కొడుకు మీద ఆరోపణలు వస్తే సిబిఐ ఎంక్వైరీ వేసిన మాట వాస్తవమా కాదా? కొడుకు మీదనే వేసాడు కోరితే. అలాగే నువ్వు ధైర్యం ఉంటే నువ్వు సిబిఐ ఎంక్వైరీ వేయండి, తప్పకుండా నిజానిజాలు తెలుస్తాయని కూడా తెలియజేస్తా ఉన్నా. మీ విజయావకాశాలు ఎట్లా ఉన్నాయి? నా విజయావకాశం నల్లేరు మీద నడికే, దీంట్లో అనుమానం లేదు. రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి తర్వాత మా నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీ ఇవ్వబోతూ ఉన్నారు. మేము కానుకగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి ఇవ్వబోతున్నామని మాత్రం తెలియజేస్తా ఉన్నారు. శ్రీశైలంలో గెలుపు తనదేనని వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి అంటున్నారు. రాష్ట్రంలోనే జగన్ తర్వాత అత్యధిక మెజార్టీ వచ్చే స్థానం శ్రీశైలం నియోజకవర్గమే ఉంటుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, శ్రీశైలం, కర్నూలు జిల్లా.